మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయోగాలు చేసినా, మేము డైట్ ప్లాన్ చేసినా వెయిట్ తగ్గడం లేదంటుంటారు. కానీ అలాంటి వాళ్ళు చేసే ప్రయోగాలు చేస్తూనే ఉదయము ఒక గుమ్మడికాయ జ్యూస్ ఒక గ్లాస్ తాగారు అని అంటే ఖచ్చితంగా ఇది మీ ఫ్యాట్ని కట్ చేసే విధంగా ఉంటుంది అంటున్నారు. సో అసలు గుమ్మడికాయ జ్యూస్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎందుకు మనకు వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్, గుమ్మడికాయ ఎక్కడ చూసినా గుమ్మడికాయ కనపడతా ఉంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక దివ్య ఔషధం అని కూడా అంటా ఉంటాం. రైట్. సో అసలు ఈ జ్యూస్ తాగితే మనం వెయిట్ ఎట్లా లాస్ అవుతాము, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? సో ప్రిపరేషన్ చాలా సింపుల్ అండి. ఏం లేదు, మీరు ఒక 2 kgs అంటే ఒక సింగిల్ పర్సన్ కనుక 2 kgs గుమ్మడికాయ తీసుకొస్తే దాన్ని 8 pieces చేసేసుకోవాలి. రోజు అంటే మీకు 1 week 8 days ఈజీగా వచ్చేస్తుంది. ప్రతిరోజు ఒక 250 grams పీస్ తీసుకోవాలి. పైన తొక్క తీసేసి లోపల సీడ్స్ తీసేసి ఈ విధంగా మనం చూస్తున్నట్టుగా పీసెస్ చాప్ చేసి పెట్టుకోవాలి. సో బేసిక్గా ఏంటంటే దీంట్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్లస్ క్యాలరీస్ చాలా లో ఉంటాయి. సో మీరు చెప్పినట్టుగా అంటే మీరు బ్రేక్ఫాస్ట్ కట్ చేసి ఎర్లీ మార్నింగ్ టీ వగైరా అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఒక 250 grams రైట్ గుమ్మడికాయని తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు, అక్కర్లేదు. మీరు చేయాలనుకున్నా చేయొచ్చు, బట్ సరిపోతుంది మీకు. అంటే మంచి స్టఫింగ్ ఇస్తుంది అనమాట. అండ్ ఇంపార్టెంట్ విషయం అంటే దీంట్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ప్లెయిన్ గా తీసుకోవచ్చు. కొద్దిమంది హనీ ఇష్టం, అదంతా సెకండరీ. బట్ నేను అడ్వైస్ చేసిన మాత్రం ప్లెయిన్ గా తాగేసుకోవచ్చు హ్యాపీగా. చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. సిప్ బై సిప్ నెమ్మదిగా ప్రశాంతంగా ఒక 10-15 minutes కూర్చొని మనం ఏదో టీ కాఫీ ఎలా తాగుతుంటామో అలా సిప్ బై సిప్, అంటే ఇంకా నిజంగా చెప్పాలంటే నోట్లోకి ఒక సిప్ తీసుకొని అది మొత్తం సలైవాతో మంచిగా మిక్స్ చేసి తర్వాత లోపలికి అంటే పొట్టులోకి పంపించాలన్నమాట. సో చెప్పండి. మనము డైట్ ఎంత చేసినా కూడా వెయిట్ లాస్ మేము అవ్వట్లేదు అంటుంటారు కదా, అసలు ఎందుకు ఏ మిస్టేక్ చేస్తూ ఉంటారు వాళ్ళు? మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఒక కొండ కనబడుతుంది, ఒక్కటే స్టెప్ లో కొండ పైకి ఎక్కాలనుకుంటారు. ఆ వెయిట్ అనేది సంవత్సరాల తరబడి పెరిగేసి ఉంటారు కాబట్టి ఒక్క స్టెప్ వెళ్ళాలనుకోవడం. అండ్ రెండోది ఏంటంటే మేము ఏదో 4 రోజులు చేస్తాం మళ్ళీ మా దారిలో మేము పోతాం అంటారు. అంటే మీరు ఏదో కొన్ని మిస్టేక్స్ చేశారు లైఫ్ స్టైల్లో, ఆ మిస్టేక్స్ని మీరు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి, ప్లస్ ఉన్న వెయిట్ని తగ్గించుకోవాలి. రైట్. అలా చేయడం వల్ల దాన్ని ఒక కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. అంటే మేము 2 రోజులు చేస్తాము మళ్ళీ అది పర్మనెంట్ గా ఉండాలంటే అది ఇంపాసిబుల్ అనమాట. ఖచ్చితంగా అంటే ఒకే దాని మీద ఆధారపడకుండా డైట్ ప్లస్ వర్కౌట్స్. అసలు మన బాడీ మెటబాలిజం ఏంటి సార్? అంటే ఎందుకు వెయిట్ గెయిన్ అవుతా ఉన్నాము, అదే విధంగా వెయిట్ లాస్ అయ్యే టైంలో మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే నైట్ మంచి క్వాలిటీ స్లీప్ ఉండాలి. అది లేకుండా మీరు కోట్ల రూపాయలు పెట్టి ఏదైనా డైట్ తీసుకున్నా రైట్ వర్కౌట్ చేసినా కూడా అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది నైట్ 7 hours. అంటే మళ్ళీ టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే 10 to 6 మధ్యలో పడుకోవాలి ఖచ్చితంగా, రైట్. ఎందుకంటే ఆ లివర్ మెకానిజం, ఆ తర్వాత రిపేరింగ్ మెకానిజం అంతా కూడా నైట్లో జరుగుతుంది కాబట్టి 10 to 6 ఖచ్చితంగా పడుకోవాలి. అది సౌండ్ స్లీప్ ఉండాలి, మళ్ళీ మధ్యలో లేవడం అలాంటివి ఉండకూడదు. ప్లస్ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. తర్వాత డైటరీ ప్లాన్లో రైట్ మనం ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఎన్ని క్యాలరీస్ వర్కౌట్ చేస్తున్నాం, ఇవన్నిటిని దీని మధ్యలో బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఎంతసేపు నా ఓవర్ వెయిట్ అని సైకలాజికల్గా దాని గురించి ఆలోచించకుండా నేను హెల్దీగా ఎలా ఉండాలి, దానికి ఏం చేయాలి అని ఆలోచించి ఒక న్యూట్రిషనిస్ట్ అంటే ఒక మంచి గైడ్ తో మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనం ఒక టిప్ లాగా ఇది చూపిస్తున్నాము, దీన్నే సర్వస్వం భావించకండి. అంటే ఓన్లీ దీనిలో వల్లనే వెయిట్ లాస్ అది భావించకూడదు. అది అబ్సల్యూట్లీ రాంగ్. అంటే మీరు వేరే ఏ సోషల్ మీడియాలో ఏ వీడియో తీసుకున్నా కూడా ఎవరైనా మీకు టిప్స్ ఇస్తారు, మీకు ఓవరాల్ ప్రోగ్రామ్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఒక ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో మీరు ప్రోగ్రామ్ చేయాలి. దాంట్లో మీరు అన్ని చూసుకోవాలి, రైట్. షుగర్ కట్ చేసేయాలి, షుగర్ వల్ల వెయిట్ పెరుగుతారు, రైట్. డీప్ ఫ్రైస్ ఇవన్నీ కట్ చేసేయాలి, రైట్. మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఉండాలి, ఓకే, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి. చాలా మంది మనం ఇంతకుముందు వీడియో కూడా చెప్పాము, సడన్ గా ఫ్యాట్ మొత్తం జీరో చేసేస్తారు, అంటే కార్బ్స్ మొత్తం జీరో చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, బాడీలో మజిల్ లాస్ అవుతుంది. ఫ్యాట్ విషయం వైట్ రైస్ తినడం ఆపేసేస్తారు, కంప్లీట్ మానేసేస్తారు. కంప్లీట్ కార్బ్స్ అన్ని కూడా
క్లోజ్ చేసేస్తారు. Okay. అలా చేయకూడదు, అన్ని బ్యాలెన్స్ గా ఉండాలి. ప్లస్ వర్కౌట్ చేయాలి. అంటే చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే వర్కౌట్ చేయాలంటే ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు. సో అలా కాకుండా మన దగ్గర చాలా మంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కి జాయిన్ అవుతుంటారు. సో ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో మనం అంతా కంప్లీట్ 360 degrees ప్రోగ్రామ్ డిజైన్ చేసి మనం వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. Yes. Okay. ఒకసారి ఇది జ్యూస్ ఎట్లా ప్రిపేర్ యా, చేస్తారో వెరీ మనం సింపుల్ చూద్దాం. అండి. మనం చెప్పుకున్నాం కదా ఇందాక 250 grams పీస్ తీసేసుకొని దాని తొక్క తీసేసి దాని సీడ్స్ తీసేసి మిక్సీ జార్లో వేసేసి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ ఒకేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేయాలన్నమాట. అంటే అది ఎలా ఎలా అయితే మ్యాష్ అవుతుందో అలా కొంచెం కొంచెంగా వాటర్ ఎందుకంటే దీంట్లోనే వాటర్ ఉంటుంది, వాటర్ చాలా ఎక్కువ. ఉంటుంది, చాలా Yes, అసలు yes, తక్కువ అవసరం ఉంటుంది. కొన్ని వాటర్ వేస్తూ మనం మిక్సీ పట్టి చేసేసుకుంటే సరిపోతుంది. సో మనమైతే మిక్సీ పట్టేసాము. Yes. సో దీన్ని స్టెయిన్ చేసేసుకున్నాం స్టెయిన్ వేసుకుని. సార్ ముఖ్యంగా ఇందులో ఉన్న మెడిసినల్ కాంపోనెంట్స్ ఏంటి సార్? సో బేసిక్గా ఏంటంటే దీంట్లో ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, Yes. మన మెటబాలిజం పెంచుతుంది. ఈవెన్ థైరాయిడ్తో ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా మీరు ఒక 30 days రెగ్యులర్గా దీన్ని తీసుకోండి. ఒకవేళ మీకు నిజంగా ఓపిక ఉంటే కనుక మీరు ఇలా స్టెయిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా కూడా Yes, తాగేసేసుకోవచ్చు. ఇది మంచి ఫైబర్ రిచ్ ఫైబర్ రిచ్ ఉంటుంది. యా, డైజెషన్ పెంచుతుంది. యా, ఇప్పుడు అంటే ఆకలి తక్కువ వేస్తుంది, ఆకలి తక్కువ వేస్తుంది. ఒకవేళ ఏదన్నా ఇట్లే తినాలనుకునే వాళ్ళు కూడా దీన్ని ఇట్లే తీసుకోవచ్చు. యా, డైరెక్ట్ అంటే మనం వడగట్టకుండా కూడా డైరెక్ట్ జ్యూస్ Okay, తాగేసేసుకోవచ్చు okay. అనమాట. ఇలా ఎన్ని రోజులు చేయాలి సార్? ఒక 30 days అయితే మీరు చేసి చూడండి, రెగ్యులర్ గా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో దీన్ని మనం గ్లాస్ లో వేసేసుకొని అసలు ఏమీ యాడ్ చేయలేదు ఇందులో, ఏమీ యాడ్ హనీ చేయాల్సిన- కానీ ఏమీ సాల్ట్ అక్కర్లేదు, కానీ ఏమీ ఏది అక్కర్లేదు. అవసరం లేదు. మీకు ఒకవేళ కావాలనుకుంటే Super, బ్లాక్ super. సాల్ట్ వేసుకుంటారా, రాక్ సాల్ట్ వేసుకుంటారా, జీరా పౌడర్ వేసుకుంటారా, పెప్పర్ వేసుకుంటారా, మీ ఇష్టం. లెమన్ వేసుకుంటారా, మీ ఇష్టం. బట్ మై Yes. అడ్వైజ్ ఇస్ జస్ట్ గో విత్ అ ప్లేన్. ఓకే, సో మీరు టేస్ట్ చేసి చూడండి ఎలా Yes, ఉంటుంది. yes. మంచి చూడ్డానికి అయితే వైట్ కలర్ Yeah. జ్యూస్ లాగా బాగా కనపడతా ఉంది. చాలా బాగుంది. బట్ అంటే టేస్ట్ ఇది ఉప్పగా ఉందా సప్పగా ఉందా అని చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ప్లెయిన్ కాబట్టి. రైట్. ఎవరైనా టేస్ట్ కోసం కావాలి అని అంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, హనీ యాడ్ లెమన్ చేసుకోవచ్చు, యాడ్ బ్లాక్ చేయొచ్చు. సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లెమన్ యాడ్ చేసుకోవచ్చు, జీరా పౌడరు, పెప్పర్ పౌడరు, మీ ఇష్టం. ఎస్, ఇది మొత్తానికి ఒక గ్లాస్ మనం గుమ్మడికాయ జ్యూస్ తాగాము అని అంటే మళ్ళీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన పని అయితే ఉండదు. సో ఈ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, ఆకలి వేసే గుణాన్ని తగ్గిస్తుంది అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఇంటి చిట్కా వరకు మాత్రమే దీన్ని పాటించండి, ఇదే పూర్తిగా మీకు వెయిట్ లాస్ అవుతారని చెప్పే ఉద్దేశం అయితే మాది కాదు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో ఓం ప్రకాష్ గారు యోగాకి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, లేదంటే డైట్ ప్లాన్స్ కావచ్చు ఇస్తూ ఉంటారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.